వెల్కమ్ టు ఏటీవీ తెలుగు న్యూస్. సీఎం సహాయ నిధి పేదలకు వరం. 50 మందికి 38 లక్షల రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. కాకినాడ జిల్లా జగ్గంపేట జనవరి 8 పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని, పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నారు. స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహనరావు మాట్లాడుతూ, పేదవారికి ఆరోగ్యశ్రీ వర్తించని కొన్ని రకాల అనారోగ్యాలకు, ఆపరేషన్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాలకు సంబంధించి 50 మంది ఆపన్నులకు 38,58,671 రూపాయల సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కులం, మతం, పార్టీలకు రహితంగా అందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రాష్ట్రంలోని నియోజకవర్గంలో ఎక్కువగా తేవడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం అన్ని రంగాలను అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని పోతుల మోహనరావు అన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకసారి ఎట్లే కదా మళ్ళీ చూడు. ఓకే సార్. ఒకసారి ఎలా సారా చూడండి. కమ్మ డైరెక్టర్ గారు ఇలా పట్టుకుంటే ఇది తీసుకునే వాళ్ళు పక్కన కూర్చోండి. ఎలా చూడండి, ఎలా చూడండి. కవర్ ఈరోజు జగ్గంపేటలో నెహ్రూ గారి ఇంటి దగ్గర సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ పేదవాళ్ళకి వైద్యం నిమిత్తం ఆరోగ్యశ్రీ రాని సందర్భంగా ఇతర వైద్యం మరి ఆపరేషన్లు జరిగినా ఏం జరిగినా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తూ ఉంది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్రంలోనే మరి మా నెహ్రూ గారి జగ్గంపేట ఎమ్మెల్యే గారి ప్రథమ స్థానంలో మరి ఎన్నో చెక్కులు ఇచ్చినటువంటి సందర్భం. ఈరోజు ముఖ్యంగా మా యువ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్ గారు 50 చెక్కులు రమారమి 38 లక్షలు మరి ఈ రోజున అందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా చెక్కులు పంచిపెట్టడం జరిగింది. మరి రాష్ట్రంలోనే జగ్గంపేటలో సీఎం రిలీఫ్ ఫండ్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్ని మరి ఎంకరేజ్ చేయండి, చెప్పండి, గ్రామాల్లో అవేర్నెస్ చేయండి. ఎవరికైతే ఆరోగ్యం పోలేదు, ఆరోగ్యశ్రీ రాలేదో వాళ్ళు డబ్బులు ఇద్దామని మీరు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తూచే తప్పకుండా మన జ్యోతుల నెహ్రూ గారు కార్యకర్తల సమక్షందరికీ చెప్పి మరి వేలాదిగా చెక్కులు ఇప్పించిన సందర్భం జగ్గంపేట కాన్స్టిట్యున్సీ. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. ఇప్పుడే గండేపల్లి నుంచి కూడా పేరు చెప్పకూడదు, వేరే పార్టీ అయినా సరే మరి ఆయన ఫోన్ చేస్తే లేదు నెహ్రూ గారు పార్టీలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు అని చెప్పారు. ఆయనకు కూడా మరి ఈ రోజున
ప్రసాద్ గారి దగ్గర పంపించడం జరిగింది. ప్రసాద్ గారు కూడా చాలా శ్రమించి కష్టపడి ఈ సీఎంఆర్ చెక్కులు తీసుకుని మరి ఆ బాధ్యత ఆయన కూడా చేస్తూ ఉన్నాడు. నెహ్రూ గారు పురమాయిస్తే అందరికీ కూడా మరి కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నవీన్ గారికి, నెహ్రూ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ.